నెక్స్ట్ ఈ కాలు లోతు చేసుకుంటే బెడ్ కంటిన్యూ ఉండిపోతుంది. అంటే బెడ్లు వేసుకోవాలి, మనకి బెడ్లు వేసుకొని అంటే అంతే సార్. ఇప్పుడు ఏం చేసినామంటే పాత సిస్టంలో డ్రిప్ లేవు, మనం పారబెట్టే సిస్టమే ఉంది. అవును, పారబెట్టే సిస్టంలో అట్లా పారబెట్టలేము. అట్లా పారబెట్టాలంటే దగ్గర మళ్ళీ ప్రతి కాలువకి నీళ్ళు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏమైంది, డ్రిప్ వచ్చింది, పట్టడము అది ఇది ఉంది కాబట్టి ఈ కాలువ పెట్టి బెడ్ మీద పెడితే మాత్రం దానికి హెల్తీ కండిషన్. అంటే నీళ్ళు ఎక్కువైనా కూడా తట్టుకోగలుగుతాయి. నీళ్ళు ఎక్కువైనా తట్టుకుంటుంది. కొద్దిగా అదే ఏదో మల్చింగ్ పడేస్తుంటే తేమ కూడా ఆపుకుంటుంది. మల్చింగ్ పెద్దగా ఏంటంటే ఇప్పుడు పోతుంది కదా, అవునవును, అదే మల్చింగ్. కింద తేమ పట్టుకొని ఉంటుంది. ఓకే, బెడ్ మీద ఉందనుకో అదే మల్చింగ్. ఇప్పుడు తోట చూసారు కదా సార్, ఇప్పుడు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు అంటే బాగుందా ఇది ఇప్పుడు చేసుకున్న ప్రయోగం? ఇప్పుడు ఇనీషియల్గా చేసినాక మనం ఇట్లాంటివే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి. దీంట్లో ప్రస్తుతానికి బెడ్ చేయాల్సిందే. బెడ్ ఇప్పుడు ఉన్నది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఈ 2 సార్లు నాలుగు ఒకటి గట్లకే లేదన్నా ఒకటి సన్నగా స్ట్రైట్గా రావాలని కాకుండా బెడ్ టైప్లో చేసుకొని ఆ అంచుకు తీగ జాతి కూరగాయలు పెడితే. ఇంకోటి సార్, టౌన్లో అన్ని ఖాళీ ప్లాట్లు అన్నీ ఇట్లా వేస్ట్గా వదిలేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే కుటుంబం ఉన్నాయి. దీన్ని కొన్ని కుటుంబాలకు అందుతుంది కదా సార్. ఇప్పుడు దీన్ని మోడల్గా కూడా తీసుకొని మనము పెరటి తోటలు, మిద్దె తోటలు రెండింటి గురించి కొంచెం అవగాహన కల్పిస్తే కూడా కొంచెం మేలు చేసిన వాళ్ళైతే. బయట నేను ఒక రైతుగా చెప్తున్నా, బయట రైతు చేతిలో ఏమీ లేదు. రైతు ఎక్కడ నెట్టి వేయబడ్డాడంటే వాడు కంపల్సరీ హైబ్రిడ్ సీడ్ కొనాలా, హెర్బిసైడ్స్ కలుపు మందు కొనాలా, పెస్టిసైడ్స్ కొనాలా, యూరియా ఫర్టిలైజర్ వేయాలా, పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టాలా. ఇది ఒక 40-50 సంవత్సరాల కింద ఇవన్నీ లేవు. మరీ 30 సంవత్సరాల కింద ఇంత విచ్చలవిడిగా లేదు. ఈ 15-20 ఏళ్ళలోనే అంత కమర్షియల్ మోనోక్రాప్ సిస్టమ్. అంటే ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఇట్లాంటిది చేసుకోవాలి. మోనోక్రాప్ ఎవరంతా వాళ్ళకి కొద్దిగా మిద్దె తోట గురించి కొంతమంది బాగా కష్టపడి రఘుత్తం రావు లాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు. అవి ఆ మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టి ఒక సొసైటీలో, కొంచెం కాలనీ సొసైటీలో ఒక గ్రూప్ కనుకొని మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడం అది చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు కూరగాయలు? ప్రస్తుతానికైతే మీరు మరి ఎరువుల రూపకంగా ఏమేస్తుందో తెలియదు, కానీ మొత్తంలో ఆవు పేడ న్యాచురలే సార్. ఇంతవరకు దీనిలో ఏం వాడలేదు, కెమికల్స్ ఏం వాడలేదు, ఓన్లీ న్యాచురల్. అదే ఆవు పేడ, ఆవు మూత్రము కొంచెం చిన్న పాత డ్రమ్ముల్లో బకెట్లను కలిపి కొద్దిగా శనగపిండి, బెల్లం కలిపి 3-4 రోజులు ఫర్మెంట్ అయినాక అది కొంచెం డైల్యూట్ చేసి చెట్లకు ఇస్తుంటే. ఇండ్లలో కూడా కూరగాయలు తరిగినవి కూడా మేము ఒక బకెట్లు పెట్టి సపరేట్గా దాన్ని చేస్తున్నాము. అక్కడ ఒక గుంత చేసి అక్కడ కంపోస్ట్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ప్లాస్టిక్ లేకుండా చేసేసి అదే వాటిలో కొంచెం మనం ఏం చేయాలంటే ఒక లేయర్ మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు అవి వేసేసి ఒక లేయర్ మనం కొద్దిగా ఆవు పేడ సంపాదించి దాన్ని మన ఘనజీవం సంపాదించి అది ఒక లేయర్ వేసేసి మళ్ళీ ఒక లేయర్ అట్లా వేసుకుంటూ పోతే బకెట్లో కూడా అయిపోతుంది, తొందరనే అవుతుంది.